నియోజకవర్గంలో పుట్టిన నిరంతరం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని రంగ కుటుంబ సభ్యుడు వంగవీటి మేఘనాథ్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 72వ వార్డు సండ్రానిపాలెంలో రంగ అభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగ మరణానంతరం ఆయన వారసుడు రాధాకృష్ణ ప్రజల్లో ఉంటూ ప్రజాభిమానం పొందారని, ఇటీవల కూటమి విజయంలో కూడా ఎనలేని పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా నేటికి రాధాకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. రంగ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజానా రామారావు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, భాజపా నేత కర్ణం రెడ్డి నరసింగారావు, జనసేన నాయకులు కరణం కనకారావు, సాలాపూర్ రామారావు, గూటూరు శంకర్రావు, సత్యబాబు, లక్ష్మణ్ రావు, గోవింద్, పృథ్వీ, కొసిరెడ్డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మన గణేష్ గారు మరి ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనకి ముందుగా నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. దీనికి ముఖ్య అతిథులుగా 71వ వార్డు కార్పొరేటర్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. మరి ఆయన కోసం ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఆయన పెద్ద హీరో. మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ఈయనంటే మంచి అభిమానం అండి. మరి ఆయన ఆ టైంలో పార్టీల కోసమే కాదు అందరి కోసం కూడా కష్టపడే వ్యక్తి. అన్ని కులాలకి అన్ని మతాలకి ఒక కాపు నాయకుడి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రతిదీ చెయ్యాలి అన్న పట్టుదల వ్యక్తి ఎవరు అంటే వంగవీటి మోహన్ రంగ్ గారు. అందుకే ఈరోజు వీధుల్లో చూసినా మన జిల్లాలో చూసినా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆయన పేరు ఇప్పటికి కూడా మారుమోగుతుంది. ఇవాళకి 78 సంవత్సరాలు ఆయన చనిపోయి ఆయన బర్త్డే చనిపోయి ఇక దగ్గర 26 సంవత్సరాలు ఆయన చనిపోయి 26 సంవత్సరాలు అయింది. అయినా సరే 78 కాదు 100 సంవత్సరాలు సరే ఆయన్ని మర్చిపోలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇవాళ కూడా మన పిల్లలకు కూడా ఆయన కోసం బాగా తెలుస్తుంది వంగవీటి మోహన్ రంగ్ అంటే ఏటనేది. ఆయన అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన దగ్గర లేకపోవడం చాలా మన దురదృష్టకరం. పార్టీలకే కాదు ప్రజలకు కూడా మంచి సలహాలు ఇచ్చి మంచి కార్యక్రమం చేసే వ్యక్తి అంటే వంగవీటి మోహన్ రంగ. మరి ఈరోజు మన గణేష్ చేసే పనులంటే మరి 72వ వార్డులో చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంతంగా వాళ్ళ కుటుంబం, ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదరు. మరి అక్కడ గాజువాకలో మనకి దగ్గర 83 అడుగులు వినాయకుడి గుడి అక్కడ విగ్రహం పెట్టడం మరి గాజువాకే మంచి పేరు తెచ్చిన వ్యక్తి మన గణేష్. అలాగే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చారు. ఎంతో కష్టపడ్డాడు వాళ్ళ కుటుంబం, ఆయనతో పాటు స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఆ టైంలో ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా అందరినీ కలుపుకొని ఏదో రకంగా మనం హైదరాబాద్ ని మించి మన విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఆయన పెద్ద విగ్రహం పెట్టడం 2-3 సంవత్సరాలు. మొన్నటిసారి పర్మిషన్ లేక మళ్ళీ మా కాలనీలో ఆయన పెట్టడం జరిగింది. అక్కడైతే 1000 జనాభా వచ్చారు. మొన్న ఫస్ట్ టైం కాబట్టి కొంత తగ్గారు జనాభా, అయినా అందరికీ పబ్లిష్ అయింది. ప్రతి ఒక్క పేద హృదయం పొలకించిపోతుంది. మా కోసం ఒక దేవుడు పుట్టాడు ఈ రోజున అని ప్రతి ఒక్క హృదయము ఆ మహానుభావుడిని తలుచుకుని ఈనాటికి 78 సంవత్సరాలు ఆయన పుట్టి ఆయన మరణించి 37 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన్ని మర్చిపోవడం అనేది ఈ దరిద్రం ఉన్నంత వరకు జరగదు. అంతటి గొప్పటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన మన్యం వీరుడు ఈయన ప్రజా విప్లవ వీరుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన పుట్టినరోజు 78వ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ ఆ ఉత్సవాలని ఆ జయంతి వేడుకల్ని జరుపుకోవడం మన గణేష్ వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. కొన్ని విషయాలు మేము మా కుటుంబం నుంచి కొన్ని విషయాలు మేము ఓపెన్ అవ్వక తప్పని పరిస్థితి. 88లో రంగా గారు చనిపోతే 89లో వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి పార్టీ ఎలక్షన్స్ ముందు రంగా గారి పేరు రంగా గారి కుటుంబ సభ్యుల్ని ఉపయోగించుకుంటుంది. అధికారంలోకి వచ్చాక మాత్రం మర్చిపోతారు.
మాకు న్యాయం చేయరు. రంగా గారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా మన యువ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఉన్నారు, రంగా గారి వారసుడు. ఆయనకి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వంలో ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. పొద్దున్న తిరుపతిలో ఉండేవాడు, సాయంత్రం వైజాగ్లో ఉండేవాడు. అంతా రెక్కల కష్టం తన భుజస్కంధాలపై వేసుకుని కూటమికి ఘన విజయం చేకూర్చితే సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఈనాటి వరకు ఆయనకి తగిన న్యాయం చేయలా. ఇది రంగా గారి అభిమానులందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది. దీన్ని మేము ఎవరం కూడా సహించం. మేము బతిలాడుకుని పదవులు తీసుకోము. రాధా వెళ్ళి ఏనాడు నాకు ఈ పదవి కావాలని చెప్పని అడగడు. డిసెంబర్ 26 వరకు టైం ఇస్తున్నాం. డిసెంబర్ 26 లోపుగా వంగవీటి రాధాకృష్ణ గారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రంగా గారి అభిమానులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి తదుపరి కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తాం. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి కూడా, పేద వృద్ధులందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు, జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహనీయుల గురించి మనం ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే జన్మన్మ కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ గత చరిత్రల గురించి మనం కొనియాడుకోవడానికి రేపు పౌరులకి అందరికి కూడా వాళ్ళ తాలూకు హిస్టరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ పెద్దలందరూ కూడా ఆయన గురించి, ఆయన తీపి గుర్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏంటి, ఆయన చరిత్ర ఏంటనేది నేటి తరానికి తెలుస్తుంది కనుక అందుకే ఇలాంటిగా పెద్దలందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు చేస్తారు. మరి ఈ యొక్క చక్కటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి గణేష్ని అభినందిస్తూ, మరి ఆ మహనీయుడి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక బడుగు బలమైన వర్గాల నుండే, ఒక పేదరికం నుండి పుట్టిన వ్యక్తి. అలా కష్టపడి అంచెలంచెలుగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా అయి రాష్ట్రంలో మరి రాజకీయ నాయకులకి మరి దడ పుట్టించిన వ్యక్తి, పెద్దందారుల్లో గుండెల్లో రైలు పెరిగించే వ్యక్తి. అలాగే మన అల్లూరు సీతారామరాజు గారు, ఈయన కూడా ఈరోజే పుట్టడం, మరి ఆయన తెల్లదొరలందరినీ కూడా అడలెక్కిస్తే మరి ఈయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న పెద్దందారుల్ని మరి అలాగే తరిమి కొట్టడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు కాపు నాయకుడు అనుకుంటారు, ఆయన కాపులకే నాయకుడు కాదు, ఆయన అందరివాడు. ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా కాపుల కోసం చచ్చిపోలేదు, ఆయన దళితుల కోసం చచ్చిపోయాడు. దళితుల కోసం ఉద్యమాలు చేపట్టి మరి ఆమరణ దీక్ష చేసి ఆయన్ని చంపేయడం జరిగింది. అందువల్ల రంగా గారు అంటే అందరి నాయకుడి కనుక మరి అందరూ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని ఆదరించి అభిమానిస్తారు.